కాకినాడ నగరంలో సిటీ వినాయక సాగర్ నందు వాహనాల ప్రవేశం లేకుండా 3 అడుగుల లోపు గణపతి విగ్రహాల నిమజ్జనం జయప్రదం చేయాలని నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 3 అడుగులకు మించిన భారీ విగ్రహాలను వన్ టౌన్ రోడ్ పోర్టు జెట్టి వద్ద నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్ పెద్ద మార్కెట్, జగన్నాథపురం, పేరాజుపేట, దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేష్ మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు. నగరంలో 65 భారీ విగ్రహాలు, 128 చిన్న విగ్రహాలు, 3 అడుగుల విగ్రహాలు 52 ఉన్నాయని, అతి చిన్న విగ్రహాలు 422 ఉన్నాయని సమితి తెలిపింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సెగిలి షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్టీఓ ఇట్ల కిషోర్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కమిషనర్ భావన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నారని తెలిపారు. జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ హిందుత్వ సమైక్యతకు ప్రతీకగా గణేష మండప కమిటీలు నిమజ్జనం నిర్వహణలో పాల్గొని జిల్లా కేంద్రంలో వేడుకలను జయప్రదం చేయాలని సూచించారు. హిందూ ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు చేదులూరి గవరయ్య, బీజేపీ కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఫంక్షన్స్ డెకరేటర్స్ యూనియన్ ప్రతినిధి పెద్దబాబు, మెడికల్ షాప్ అసోసియేషన్ నాయకుడు నాగబాబు, కార్మిక నాయకుడు కర్రి సత్యనారాయణ, ఫ్యాన్సీ షాప్స్ సంఘం కార్యదర్శి గుజ్జిరఘు, క్యాప్కో వినియోగదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హేజీపు శ్రీనివాస రామకృష్ణ, స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు, బడ్డీ యజమానుల సంఘం కార్యదర్శి సరగడ రాంబాబు, లారీ యూనియన్ నాయకులు సత్యం, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ మున్నగు వారిని కలిసి ఆహ్వానించారు. హిందువుల ఐక్యత లేకపోతే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం వస్తుందన్న విషయం, ప్రమాదం అంచుల్లో ఉన్నటువంటి విషయం అనేక వార్తా పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి. మనమందరం కూడా జీవితాంతం చరిత్రలో వినాయక పండుగలు, అన్ని పండుగలు చేసుకోవాలి అంటే హిందువుల ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలని కూడా కాకినాడ నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం. మనకి 7 అడుగులు కొమ్మ దాటితే ఛార్జీలు నియమిస్తూ ప్రకటించారు. మన యొక్క ఐక్యత కారణంగా వెంటనే హోంమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పి ఆ యొక్క నిబంధనలు విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ నేను ప్రకటించినటువంటి సందర్భం ఏదైతుందో అది విజయాల వైపు నడుస్తున్నాం. ఆ విజయాలను తెచ్చుకుందాం, మన గణనాథుని పూజించుకుందాం, హిందువులందరూ ఐక్యతగా ఉందాం. విద్యార్థులు ప్రధానంగా ఈ పూజలో పాల్గొనాలి. ఊరేగింపులు జరిగేటప్పుడు ఏవైతే మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో చేయాలని కూడా మనం అన్ని పందిరికి ఆలోచన కల్పిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్దాం. జై గణేష్ మహారాజ్కి. గణేష్ ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తూ ఉంది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు సారథ్యంలో జిల్లా కన్వీనర్గా కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, గొల్లపురం, అన్నవరం అన్ని నగరాలు, పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్, రూరల్లో సూర్యారావుపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా 16వ తారీఖున జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని, నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది. గణేష్ మహారాజ్కి జై.